అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో శ్రీకాళహస్తిలోని రాహుకేతు పూజల గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రాహుకేతు పూజల గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. శ్రీకాళహస్తి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేము వచ్చేసి శ్రీకాళహస్తి రాహుకేతు పూజల కోసం వెళ్ళాము. దగ్గర సమాచార కేంద్రం అని ఉంటుంది, ఇన్ఫర్మేషన్ సెంటర్. అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుని దేవస్థానం రూమ్స్ ఖాళీ ఉంటే తీసుకోవచ్చండి. లేదా మనకి ప్రైవేట్ రూమ్స్ కావాలనుకుంటే గుడి వెనకాల ఉన్నాయి, గుడి ముందు కూడా చాలా ఉన్నాయి. సో వాటిని కూడా తీసుకోవచ్చు. రాహుకేతు పూజలు చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఒక రాత్రి అక్కడ నిద్ర చేయాలని చెప్పారు గుడి ఆవరణలో. అంటే పూజకి ముందు రాత్రి కానీ పూజ తర్వాత రాత్రి కానీ ఒక రాత్రి అయితే అక్కడ నిద్ర చేయాలి. మనకి రాహుకేతు పూజలు ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం 5 గంటల వరకు గంటకొక బ్యాచ్ చొప్పున పూజలు చేస్తారటండి. అదే కాకుండా మనకి రాహుకాలంలో కూడా పూజ ఉంటుంది. మనం ఇలా పూజ చేయించుకోవాలనుకున్నప్పుడు రాహుకాలంలో కానీ ఏ టైంలో పూజ చేయించుకోవాలనుకున్నా గంట ముందుగా మనం గుడి దగ్గరికి చేరుకోవాలి. రాహుకేతు పూజల టిక్కెట్లు వచ్చేసి మనకి మండపాన్ని బట్టి రేటు ఉంటుందండి. అంటే 500 రూపాయల దగ్గర నుంచి మనకి 5,000 రూపాయల వరకు టిక్కెట్ అయితే ఉంది. 5,000, 2,500, 1,500, 750, 500 ఇలా టికెట్స్ రేట్స్ అయితే ఉన్నాయి. అందరికీ పూజ చేసే ప్రాసెస్ ఒకటేనటండి. దేవుడికి దగ్గరగా ఉన్న మండపాల్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే 5,000 రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళకి మనకి స్పెషల్ దర్శనం, విఐపి దర్శనం ఉంటుందంటండి. అలాగే వాళ్ళకి స్పెషల్గా ప్రసాదాలు కూడా ఇస్తారని చెప్పారు. ఒక పూజా టికెట్కి భార్యాభర్తల్ని మాత్రమే అనుమతిస్తారు. లేదా పెళ్లి కాని వారైతే ఒకళ్ళని మాత్రమే అనుమతిస్తారు. వారితో వచ్చిన వాళ్ళు బయట ఉండాల్సిందే. ఎందుకంటే ఇది దోషాలు పోగొట్టుకోవడానికి పూజ కదా, సో వారిని దూరంగా ఉండమని చెప్తారు. చిన్నపిల్లల్ని, భార్యాభర్తలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళొచ్చండి. అలాగే రాహుకేతు పూజలు మనం రాహుకాలంలో చేయించుకుంటే మంచిదటండి, ఎక్కువ ఫలితం ఉంటుందట. టికెట్ తీసుకున్న తర్వాత మనకి కిట్ ఇస్తారండి. ఒక కవర్లో పెట్టి మనకి పూజకి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇస్తారు. ఈ కిట్లో మనకి పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అలాగే 2 వెండి నాగపడగలు, 2 నిమ్మకాయలు, వస్త్రం, ఒక నల్లని వస్త్రం, కొన్ని పువ్వులు కొంచెం ఎక్కువగానే ఇస్తారండి. అలాగే మినుములు, ఉలవలు, తమలపాకులు, 2 వక్కలు ఉంటాయి. వెళ్ళేటప్పుడే ముందుగానే మనం కొబ్బరికాయ కొట్టి తీసుకువెళ్లాల్సి పూజకి టైం వచ్చేసి 30 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు పడుతుందండి. పూజ చేసేటప్పుడు మనకి క్లియర్గా అర్థమయ్యేలా అన్ని చెప్తూ ఉంటారండి. తెలుగు, తమిళ్లో కూడా చెప్తూ ఉంటారు, ఇంగ్లీష్లో కూడా చెప్తూ ఉంటారు. అలాగే రాని వాళ్ళకి దగ్గరికి వచ్చి చూపిస్తారు. చాలా బాగా కేర్ తీసుకుంటారండి. మనం పూజ చేసిన బ్రాహ్మణులకి దక్షిణ సమర్పించుకోవాలి. ఈ దక్షిణ వచ్చేసి 101 రూపాయి తక్కువ కాకుండా సమర్పించుకోవాలి. ఎందుకంటే ఈ పూజ అయిన తర్వాత 101 దానాలు ఇవ్వాలటండి. సో అవన్నీ మనం చేయలేం కాబట్టి ఒక్కొక్క దానానికి ఒక్కొక్క రూపాయి తక్కువ కాకుండా 101 రూపాయల పైనే మన శక్తి మేర సమర్పించుకోవచ్చు దక్షిణ అనేది. అయిపోయిన తర్వాత మనం పూజ చేసిన వెండి నాగపడగలని తీసుకుని వెంటనే మనల్ని దర్శనానికి వెళ్ళిపోమంటారు. స్వామివారి, అమ్మవార్ల దర్శనానికి వెళ్ళమంటారు. సో మనం ఫ్రీ దర్శనానికైనా వెళ్ళవచ్చు, లేదా 50 రూపాయల దర్శనం కూడా ఉంది, 200 రూపాయల శీఘ్ర దర్శనం కూడా ఉంది. సో మన ఇష్టం అండి, దేనికి మనకి వీలుగా ఉంటే దానికి వెళ్ళిపోవచ్చు. ముందుగా శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న తర్వాత మనకి బయట హుండీ ఉంటుందండి. ఆ హుండీలో మనం తీసుకొచ్చిన నాగపడగల్ని మన తలపైన 3 సార్లు తిప్పుకుని ఆ హుండీలో వేసేయాలి. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న తర్వాత ఇప్పుడు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి అమ్మవారిని దర్శించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి. అమ్మవారి నడుముకి ఉన్న నాగసర్పాన్ని దర్శించుకుని నమస్కారం చేసుకున్నట్లయితే మనకున్న సర్పదోషాలన్నీ పోతాయటండి. అలాగే అమ్మవారికి ఎదురుగా ఉన్న మండపంలో మనం తల పైకెత్తి చూసినట్లయితే నవగ్రహాలు కనిపిస్తాయి. ఆ నవగ్రహాలకి మనం నమస్కారం చేసుకున్నట్లయితే మనకున్న గ్రహదోషాలన్నీ కూడా పోతాయటండి. ఇలా మనం శ్రీకాళహస్తీశ్వరుణ్ణి అలాగే జ్ఞాన ప్రసూనాంబికాదేవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత దక్షిణామూర్తిని కూడా దర్శించుకుని లోపల ఉన్న ఉపాలయాలను కూడా దర్శించుకున్న చోట మనకి అమ్మవారి గుడి శిఖరం, భక్త కన్నప్ప గుడి శిఖరం, స్వామివారి గుడి శిఖరం 3 ఒకే చోట కనిపిస్తాయి. ఒకసారి చూడండి. దర్శనం అయిపోయిన తర్వాత మనకి గుడి లోపలే అన్నపూర్ణాదేవి భోజనశాల ఉంటుంది. అందులో ఉచిత భోజనం చేసి బయటకు రావచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, రాహుకేతు పూజ గురించి నేను చూసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.